సింహరాశి ఫలితములు 2026. మఖ 1, 2, 3, 4 పాదములు. ఉబ్బ 1, 2, 3, 4 పాదములు. ఉత్తర 1వ పాదం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. అన్నీ సమాన పాళ్ళలో ఉన్నాయి. ఈ రాశి వారికి గురుడు 2026 జూన్ 1 వరకు ఏకాదశ స్థానమందు లోహమూర్తి సామాన్య ఫలితములను, తదుపరి జూన్ 2 నుండి వ్యయస్థానమందు రజతమూర్తిగా సౌభాగ్యకరమగు శుభ ఫలితములను, ఆయుర్వృద్ధిని కలుగు చేయను. రాహువు కేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు అష్టమ ద్వితీయ స్థానములందు సువర్ణమూర్తులుగా విశేష ఫలితములను, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి సప్తమ జన్మస్థానములందు తామ్రమూర్తులుగా సామాన్య ఫలితములను ఇచ్చెదరు. ఆధ్యాత్మికంగా రాణిస్తారు. కుటుంబ వ్యవస్థ బలోపేతమవుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, శుభమూలక ధన వ్యయం, గృహమున మంగళతోరణములు, బంధుమిత్రుల కలయిక, ఆదాయానికి మించిన ఖర్చులు, విదేశీ సందర్శనలో ఆర్థిక లాభం, ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక జీవనంతో మంచి ఫలితాలు, స్వదేశంలో స్థిరాస్తులను సమకూర్చుకుంటారు. వృత్తి వ్యాపారాలలో క్రమేపీ అభివృద్ధి, పనులు ఆలస్యం. వ్యయస్థానమందు గురిని స్థితి వలన సంతానం సృజనాత్మకంగా చదువుల్లో రాణింపు, పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత, విద్యలలో గుర్తింపు. మత్స్య సంబంధ వ్యాపారస్తులకు అపరిచిత వ్యక్తుల ద్వారా విదేశీ విక్రయాలు, స్పెక్యులేషన్, ఆకస్మిక ధనలాభాలు వస్తాయని కలలు కని ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం. మిత్రులతో సంబంధాలు చెడిపోతుంది. సప్తమ స్థానగతుడైన రాహు సంచారం వలన సామాజిక గుర్తింపు తగ్గి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుంది. మాటల తొందర వలన బంధువులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి. జన్మస్థానమందు కేతు సంచారం వలన ఆధ్యాత్మిక విషయములకు ప్రాధాన్యత కలుగును. ఒత్తిడి సమస్యలు, తలనొప్పి, ఆందోళన, జీర్ణ సంబంధ అనారోగ్యములు కలుగును. వ్యవహార వ్యాపారములలో అసందర్భ నిర్ణయాల వలన చికాకులు, శుభకార్య నిర్వహణలో జరుగుతుంది. యోగాభ్యాసము, కాలినడక, పౌష్టిక ఆహారం తీసుకున్నట్టు వలన ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలలో అనుభవజ్ఞుల సలహాలను పాటించాలి. నిజాయితీ, నిలకడ ద్వారా మిత్రులతో విభేదం నివారించవచ్చును. జూలై 26 నుండి డిసెంబర్ 11 మధ్య అష్టమరాశి మీనరాశిలో రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రములలో శని వక్రీకరించి సంచరించుట వలన వ్యవహార ప్రతిబంధకములు, ఆరోగ్య లోపం, ఖర్చులు పెరగడం, అకస్మాత్తుగా వైద్య సహాయం అవసరమవుటను సూచిస్తుంది. మృత్యుంజయ మంత్రంతో రుద్రాభిషేకం అపమృత్యు దోషం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1, 4, 10 సంఖ్యలు గల ఆ తేదీల్లో ఆది, సోమ, బుధ, గురువారాలు కలిసిన మరింత మేలు జరుగును. మాసవారి ఫలితములు 2026 మార్చి ధన సంబంధిత విషయాలలో అపరిచిత వ్యక్తులతో లావాదేవీలు నివారించడం మంచిది. తగిన జాగ్రత్తలు అవసరం. శుభకార్యాచరణకు శ్రీకారం, శుభవ్యయం చేస్తారు. ఆధ్యాత్మిక భావంతో సాధు సంపత్తిని కలిగి ఉంటారు. ఏప్రిల్ వ్యవహార ప్రతిబంధక జయం, మిశ్రమ ఆరోగ్యం, ధన వ్యయం. వీరి పట్ల బంధువులు ఆదరణగా ప్రేమపూర్వకంగా ఎందురు. ఐటీ సంబంధిత ఉద్యోగుల్లో పనిచేయవారు నేతృత్వం కలిగి ఉంటారు. మే వృత్తి జీవితం అనుకూలం. విద్యార్థులు విజయాన్ని, పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. ఆర్థిక పరంగా పరపతి పెరుగుతుంది. భాగస్వామ్యులతో సంయమనంతో ఉంటారు. జూన్ వృత్తి వ్యాపారాలలో ప్రశంసలు, కొత్త క్రియేషన్స్, ప్రకటనలు, సృజనాత్మక కొత్త ఆలోచనలతో కొత్త ధనం, అనేక మార్గాలలో ఆకస్మిక ధనలాభం. జూలై దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. కంటి సంబంధిత అనారోగ్యములు, వైద్యం కోసం ధన వ్యయం మరియు సాధారణ కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. మనోబలం తగ్గుతుంది. వీరు ప్రభుత్వ రంగం నుండి ప్రయోజనం పొందవచ్చు. ఆగస్టు
లాభాల బాట పడతారు. మొదటి వారంలో ప్రభుత్వం నుండి ప్రయోజనాలు కలుగుతాయి. మీరు పనిచేసే చోట అహంకార ధోరణి ప్రదర్శిస్తారు. ధన సంపాదన సామర్థ్యాన్ని పెరుగుతుంది. సెప్టెంబర్ కళలు. అందం, వినోదాల కోసం అధిక ధనం వ్యయం చేస్తారు. ఇతరులను ప్రేమపూర్వకంగా ఆదరిస్తారు. అందం, ఆకర్షణ, సృజనాత్మకత, ఆదాయం, బహుమతులను సంపాదిస్తారు. అక్టోబర్ దర్జాగా, ధైర్యంగా, స్పష్టమైన ప్రణాళికతో కార్యసాధన. ఇతరుల సృజనాత్మకత మరియు నైపుణ్యాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. సృజనాత్మక రంగాల్లో పురోగతి సాధిస్తారు. నవంబర్ కొన్ని సందర్భాలలో మాట తొందర, కోపం వలన ఇతరులు క్షోభపడతారు. అలాగే ఆకస్మిక ఇబ్బందులు, ఆకస్మిక ధనవృద్ధి, శుభవార్త వింటారు. డిసెంబర్ ధైర్య సాహసాలతో ఆకట్టుకుంటారు. అన్నీ మీకు అనుకూలమయ్యేలా మార్చుకుంటారు. అయితే మీరు మాట్లాడే మాటలకు, చేసే చేతలకు సంబంధం ఉండదు. కానీ కష్టకాలంలో తగిన నిర్ణయాలు తీసుకుని అన్నింటినీ అధిగమిస్తారు. 2027 జనవరి మీరు చేసే పనులకు దైవబలం తోడవుతుంది. అందరికీ సహకారం అందిస్తారు. సమస్యలను ఎదుర్కొని గృహవాహన సౌఖ్యాలను పొందుతారు. ఫిబ్రవరి సైన్యం, పోలీసు వంటి రంగాల్లో ఉన్నత స్థానాలను పొందుతారు. ఉన్నత ఉద్యోగం వచ్చే అవకాశం. గృహోపకరణ వస్తువులను కొంటారు. ఇంటి వాతావరణం బాగుంటుంది. అవసరానికి ఇతరుల సహాయం చేసి ఆదుకుంటారు. మార్చ్ ఏప్రిల్ ధనాన్ని ఖర్చు చేయటకు వెనుకాడరు. వైద్య సహాయం కోసం ధనం ఖర్చు చేయవలసి ఉంటుంది. అలాగే మార్గ అవరోధాలు మిమ్మల్ని బాధిస్తాయి. సమస్యల నుండి బయటపడతారు. కళత్ర ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఇవి సింహరాశి ఫలితాలు 2026వి. మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను గాయత్రి డివోషనల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాయి.